హొయలొలికి మొక్కల అందాలు. హరివిల్లుల మొక్కలు కన్నుల విందు ఈ కడియం నర్సరీలు. పూల వనాల నెలవంక ఈ కడియపు లంక. సందర్శకులను రారమ్మని పిలుస్తున్నాయి ఈ కడియపు తోటలు. మనం ఏ కార్యం తలపెట్టినా ముందుగా ఉపయోగించేది పువ్వులు. పూజ చేసినా, పెళ్లి చేసినా, ఎటువంటి ఫంక్షన్స్ చేసినా ప్రతిదానికి మరీ ముఖ్యంగా వాడేది ఈ పువ్వులు. మరి ఇలాంటి పువ్వులు ఈ దేశంలోనే ఒకచోట వేల రకాల మొక్కలను పెంచుతూ ప్రతి ఒక్క విలేజ్కి, ప్రతి ఒక్క రాష్ట్రానికి, ఈ దేశంలో అన్ని ప్రదేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తున్నది కడియపు లంక. ఈ నర్సరీనే కాదు, కడియపు లంక మొత్తం పూల తోటమయం, పూల నర్సరీలమయం. మరి ఇలాంటి పూల తోటలను, ఇలాంటి పూల నర్సరీలని పరిచయం చేయడానికి నేను వచ్చాను కడియపు లంకకి. మొదట ఈ ప్రదేశం నుంచి పువ్వులను కావడిలో కట్టుకొని కాలినడక ద్వారా రాజమండ్రి వరకు చేరుకొని అక్కడ అమ్మేవారట. అయితే ఈ ప్రదేశంలో పండించే పువ్వులు ఎంతో ఆరోగ్యంగా, ఇక్కడి మొక్కలు ఎంతో ఎదుగుదలగా ఉండటం వలన ఈ ప్రదేశానికి మంచి పేరు వచ్చిందట. మా ఫాదర్ మామూలుగా పుట్టుకతోనే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అండి. మా ఫాదర్ మామూలుగా ఈ నర్సరీ అంటే మాకు తెలియనప్పుడే ఆయన మా ఫాదర్ ఈ నర్సరీని స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి కూడా మామూలుగా మా ఫాదర్కి మామూలుగా నడవడానికి, చేయడానికి ఏం చేయలేరు కాబట్టి ఈ వృత్తిని మా తాతయ్య గారి ద్వారా దీన్ని ఎంచుకుని మా ఫాదర్ దీన్ని బాగా ఫ్రూట్ వెరైటీస్తో, పళ్ళ మొక్కలతో బాగా వెల్ డెవలప్ చేశారు. మా తాతయ్య గారు ఫ్రూట్స్ వెరైటీస్, క్రోటన్స్తో స్టార్ట్ చేశారు. తర్వాత మళ్ళీ ఇతర రాష్ట్రాల నుంచి కొన్ని కొత్త వెరైటీస్ ఆ రోజులు తగ్గట్టుగా దాన్ని అప్డేట్ చేసుకుంటూ డెవలప్ చేసి మామూలుగా అంచెలంచెలుగా వచ్చారండి. తర్వాత మళ్ళీ మేము వచ్చాం మా నాన్నగారి దగ్గరికి. మేము ముగ్గురు అన్నదమ్ములం అండి. మేము వచ్చాక మళ్ళీ ఆ టైంకి ఏదైతే కొత్త వెరైటీ ఎక్కడ ఉంటే అక్కడ బెంగళూరు అని, బెంగాల్ అని ఒక్కొక్క రాష్ట్రాలు మొక్కలు తెచ్చుకుంటూ మన కడియం వాతావరణానికి, మన నేలకి, మన దానికి ఏ మొక్క అయితే సూటబుల్ అవుతుంది అన్న దానికి మామూలుగా దాన్ని డెవలప్ చేసుకుంటూ, తయారవని మొక్కను వదిలేసి తయారవుతున్న దాన్ని తీసుకుంటూ ముందుకు సాగి ఉండాలి. సాగి తర్వాత మళ్ళీ ఆర్నమెంటల్ ప్లాంట్స్ని మళ్ళీ కొన్ని రాష్ట్రాల నుంచి తెప్పించుకుని ఆర్నమెంట్లు ఏర్పాటు చేసాం. తర్వాత దాన్ని మళ్ళీ అలా పెంచుకుంటూ మళ్ళీ ఇండోర్ ప్లాంట్స్ యాడ్ చేసాం. దాన్ని అలా మళ్ళీ ప్లాంట్స్ చేసుకుంటూ ఒక మార్కెట్ కొద్దిగా అలవాటు పడుతున్న టైంలో మళ్ళీ ఇండోర్ ప్లాంట్స్ని యాడ్ చేసాం. ఇండోర్ ప్లాంట్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ల్యాండ్స్కేపింగ్ ప్లాంట్స్. ఇప్పుడు ఎక్కడైనా ఒక పార్క్ తయారు చేయాలన్నా, ఏం తయారు చేయాలన్నా, లాన్ కానీ, దానికి సంబంధించిన విజువల్స్ కానీ మామూలుగా దాన్ని యాడ్ చేసాం. అది అలా క్రమేణా విస్తరించుకుంటా మంచి స్థాయిలోకి వచ్చిందండి. కానీ ఊరంతా పెంచడం అనేది ఇక్కడే సాధ్యం అయ్యింది. అంటే ఆ 2002 మార్కెట్ దగ్గర నుంచి మామూలుగా జరుగుతున్నటువంటి బిజినెస్ వెళ్ళడం రావడం, మొక్కలు పెంచాలి, పర్యావరణాన్ని బాగు చేయాలి, గ్రీనరీని పెంచుకోవాలని ప్రతి ఒక్కళ్ళలో కూడా మామూలుగా ఒక అవేర్నెస్, ఒక గ్రీన్ రెవల్యూషన్ వచ్చింది. కాబట్టి ఆ కొనే జనాలు మామూలుగా అంత ఇదికి ఇక్కడ మొక్కలు అలా సప్లై వెళ్ళేది. దాన్ని చూసి మీరు చేస్తున్నారని నేను చేస్తున్నారని అలా జనాలు పెరిగి ఈవేళ 13 గ్రామాల్లో ఒక ఇంటర్నేషనల్ హబ్గా
కడియం బాగా డెవలప్ అయింది. ఇప్పుడు ఏంటంటే మీ ఇంట్లో మీరు మొక్కలు వేసుకుంటున్నారు, ఆ మొక్కలకి మీకు ఒక ల్యాండ్స్కేప్ ఆర్కిటెక్ట్ ఉంటాడు, ఈ మొక్కలు ఎక్కడ, ఈ మొక్కలు ఎక్కడ, ఈ గార్డెన్ ఎక్కడ అని చెప్తారు. అది మీరు ఒక మెడికల్ షాప్లుగా ఇక్కడ పంపిస్తే దాంట్లో ఉన్నాయండి మా దగ్గర ఉన్నాయండి అని చెప్పి మీరు ఎన్నుకుంటే అన్నీ మేము పంపిస్తూ ఉంటాం. 25,000 నుంచి 30,000 నుంచి 50,000 దాకా జనాలు ఇక్కడ ఉపాధి పొందుతున్నారండి. ఆటోలు కానీ పనులు కానీ ఉపాధి 25,000 నుంచి 50,000 వరకు పొందుతున్నారు. ఎక్కడ 13 ఊళ్ళో నర్సరీలు అంటే ఎంతమంది పని చేయాలండి? అవునండి. అంతమందికి ఉపాధి కల్పిస్తుంది. ఈవేళ అంతమందికి భోజనం పెడుతుంది. విరబూసిన పూలవనాల్లో తారల నవ్వులు, ప్రేమలు సెల్యులాయిడ్ పై కనిపించే దాదాపు పల్లా వెంకన్న నర్సరీవే. తెలుగు, తమిళ, హిందీ, ఒరియా తదితర భాషల్లో 100కు పైగా చిత్రాలు ఇక్కడ షూటింగ్ చేయబడినవే. ఇక్కడ ఈ నర్సరీలో దాదాపు 250 మంది పైగా ఉపాధి పొందుతున్నారు. అయితే ఇక్కడ ఎన్నో రకాల మొక్కలు, పండ్ల మొక్కలు, పూల మొక్కలు ఉన్నాయి. కొన్ని పేరు పలకడానికి కూడా అతి కష్టంగా ఉండే మొక్కలు కూడా ఉన్నాయి. మరి అన్ని వెరైటీస్ ఉన్న మొక్కలను మీకు చూపించాలనుకుంటున్నాను. ప్రతి వెరైటీస్ ఇక్కడ సెగ్మెంట్ వైజ్ దొరుకుతాయండి. మనకి ఇండోర్లో చాలా వెరైటీస్ ఉంటాయండి, నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి ఇండోర్లో. ఒక ఆగ్లోనిమా ఫ్యామిలీ తీసుకుంటేనే ఆ ఆగ్లోనిమా ఫ్యామిలీలో మళ్ళీ సబ్ వెరైటీస్ చాలా ఉంటాయి. అలాగా డెఫిన్బేకియాస్, ఆగ్లోనిమాస్, ఆంథోరియంస్, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ అని పేరు పలకడానికి కూడా ఇబ్బందిగా ఉన్న అలాంటి మొక్కలు కూడా ఉన్నాయి మనకి ఇక్కడ. చాలా బాగుంటాయండి. అన్ని రకాలు కూడా ఒక్కొక్క స్పీసీస్ కి ఒక్కొక్క వెరైటీ, ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటాయి అన్నమాట. తర్వాత ఆర్నమెంటల్స్ ఉంటాయండి, పామ్స్ ఉంటాయి, ఎవెన్యూస్ ఉంటాయండి. తర్వాత ఇంకా చాలా రకాలు మీకు ఏంటంటే ఇంటికి కావాల్సిన డెకరేటివ్ ఐటమ్ ప్లాంట్స్ కానివ్వండి, లేకపోతే ఇప్పుడు 5 స్టార్ హోటల్స్, రిసార్ట్స్, కాలేజెస్, రియల్ ఎస్టేట్స్. అదేనే కాకుండా ఇప్పుడు రైతులు కూడా మా దగ్గరికి చాలామంది వస్తారండి. ఇక్కడ మెయిన్ ఫస్ట్ కడియానికి పేరు రావడానికి ఈ రైతులే అండి మెయిన్. ఈ రైతులు ఏంటంటే ఇక్కడ కడియంలో మంచి రకం దొరుకుద్ది. ఇప్పుడు మామిడి ఉందనుకోండి, మామిడి మామూలుగా రకాలు దొరుకుతాయి ఇక్కడ, దగ్గర 40 రకాలు దొరుకుతాయి. మామిడి మొక్కలోనే 40 రకాలు ఉంటాయండి. అలాగే జామ్లో ఒక 6 రకాలు ఉంటాయండి. అలా ఫ్రూట్ వెరైటీస్ అన్నిటిలోని కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క సెగ్మెంట్లో బోల్డ్ అండ్ రకాలు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు దానిమ్మ ఉందనుకోండి, సపోజ్ భగవద్ దానిమ్మ, గణేష్ దానిమ్మ అని ఉంటుంది. అలాగా ఫ్రూట్ వెరైటీస్లో కూడా బోల్డ్ సెగ్మెంట్స్. ఆకు జ్యూస్ చెప్పేస్తామండి ఏ రకం ఏంటనేది వెరైటీస్ని. అలాగే రైతులకి ఏంటంటే కరెక్ట్గా ఆ వెరైటీ అడిగారంటే రైతు ఆ వెరైటీ ఖచ్చితంగా ఆ రకం మనం ఇచ్చాం కాబట్టి వాళ్ళందరూ సాటిస్ఫై అయ్యారు కాబట్టి వాళ్ళందరూ మంచిగా ఆశీర్వదించారండి. కాబట్టి ఈ ప్లేస్ అనేది ఇలా డెవలప్ అయింది. మెయిన్ ఈ ప్లేస్లో ఇన్ని నర్సరీస్ డెవలప్ అవడం కూడా మెయిన్ కారణం వాతావరణం అండి, వాటర్ రిసోర్స్. ఇక్కడ ఏంటంటే వాటర్ అనేది బాగుంటుంది. తర్వాత ఏంటంటే క్లైమేట్ కూడా మొక్కలు తయారవడానికి కూడా చాలా అనుకూలంగా ఉంటుందండి. సో అది మెయిన్ రిసోర్స్ అనమాట ఇక్కడ. ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియా ఇక్కడ మనకి ప్లాంట్స్ ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకం తయారవుతూ ఉంటాయి. పూనాలోని, కలకత్తాలోని, కేరళలోని, బెంగళూరులోని, అక్కడ అంటే అక్కడ రకాలు కొన్ని వెరైటీస్ మాత్రం కాన్సన్ట్రేట్ చేస్తారండి. ఇక్కడ అక్కడ దొరికే రకాలు కూడా ఒకే ప్లేస్ లో వన్ స్టాప్ పర్చేస్ అనమాట. వన్ స్టాప్ డెస్టినేషన్. అన్ని వెరైటీస్, అన్ని సైజెస్, చిన్న సైజ్ నుంచి పెద్ద సైజు వరకు కూడా దొరుకుతాయి అనమాట. మెయిన్ అందుకే ఇక్కడ ఎక్కువ ప్రొడక్షన్ జరగడం వల్ల త్రూ అవుట్ ఇండియా సప్లై జరుగుతూ ఉంటుంది. నేను మిమ్మల్ని ఒకటి అడిగి తెలుసుకోవాలనుకుంటున్నాను. చెట్లు ఏవైనా సరే చాలా హైట్ పెరిగే ఉంటాయి, కొన్ని ఇంత లెంత్ వరకే వచ్చి ఆగిపోయే చెట్లు కూడా ఉంటాయి. సో మీ దగ్గర అత్యధిక హైట్ పెరిగే చెట్టు ఏంటి, మొక్క ఏంటి, మధ్యలో ఆగిపోయే సైజ్ తక్కువ ఉండే మొక్క? ఎవెన్యూ ట్రీస్ అంటూ ఉంటాయండి. అంటే మర్రి, రావి ఇలాంటివి ఉంటాయి చూసారా, అవి కూడా దొరుకుతాయండి మన దగ్గర. తర్వాత అందులో నేడినిచ్చే మొక్కలు కూడా చాలా రకాలు ఉంటాయి. నేడినిచ్చే మొక్కల్లోనే ప్రత్యేకించి ఫ్లవరింగ్ ఉంటాయండి. తర్వాత ఇలాగ ట్రెడిషనల్ ప్లాంట్స్ ఉంటాయి, నేటివ్ ప్లాంట్స్ కూడా ఉంటాయి. సో ఇవన్నీ నేడినిచ్చే మొక్కలు మనకి చాలా రకాలు, దగ్గర ఒక 100 నుంచి 150 రకాలు మనకు దొరుకుతాయండి. అంటే ఎక్కువ హైట్ ఉండే మొక్క ఏంటి మీ దగ్గర? ఎక్కువ హైట్ అంటే రావి చెట్టు ఒకటి ఉంటుందండి, బాగా పెద్దది, ఒక 25 అడుగుల నుంచి 30 అడుగులు ఉంటుంది హైట్. రావి, మర్రి, స్పెతోడియా, తబివి రోస్ ఇలాంటి రకాలు నేడినిచ్చే మొక్కల్లో రకాలు
ఎక్కువ హైట్ ఉన్న ప్లాంట్స్ ఉంటాయి. ఓకే, తక్కువగా హైట్ పెరిగి ఇంక అంతే ఆగిపోయి ఎక్కువగా పువ్వులు పూసే డార్ఫ్ వెరైటీస్ ఉంటాయండి, బాన్సా వెరైటీస్ ఉంటాయి. అక్కడ మనకి డార్ఫ్ వెరైటీస్ లో కూడా చాలా రకాలు ఉన్నాయండి. ఇప్పుడు డార్ఫ్ వెరైటీస్ అంటే మనకి టికోమా గౌడిచోలి డార్ఫ్, తర్వాత మినీ ఎగ్జోరాలు, అలాగా హెడ్జెస్ ప్లాంట్స్ లో డార్ఫ్ వెరైటీస్ లో మనకి తక్కువ సైజులో 1 అడుగు 2 అడుగుల్లో పువ్వులు పూసి కాయలు వచ్చి కూడా చాలా రకాలు ఉంటాయి. ఏదైనా ఒక వ్యాపారం చేస్తే అందులో లాభాలు నష్టాలు రెండూ ఉంటాయి. మరి 135 ఎకరాలలో పూల నర్సరీలను కొన్ని పళ్ళ మొక్కలను పెంచితే అందులో ఎటువంటి లాభం ఉంటుంది, ఎటువంటి నష్టం ఉంటుంది? మనీ ప్లాంట్ అనేసరికి అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు, ప్రతి ఇంటికి ఉంటుంది. మనీ ప్లాంట్ పెట్టుకుంటే మనీ వస్తుందన్న ఒక చిన్న ఆశ కూడా కొంతమందికి ఉంటూ ఉంటుంది కదా. మేబీ ఇన్ని మనీ ప్లాంట్స్ ఉండబట్టి మీరు ఇంత పెద్ద నర్సరీ మెయింటైన్ చేస్తున్నారా? అలా ఏం లేదు. ఎన్ని వెరైటీస్ ఉంటాయండి మనీ మనీ ప్లాంట్స్? ప్లాంట్స్ లో జనరల్ గా 4 వెరైటీస్ ఉంటాయి, ఓకే, అంటే కామన్ గా ఫైన్ చేసేవి. ఇంకా అందులో ఇంకా ఎక్స్ట్రా 3-4 వెరైటీస్ కూడా ఉన్నాయి. మొత్తం టోటల్ 7 వెరైటీస్. 7 వెరైటీస్ ఉన్నాయి. మాకు తెలిసింది ఒకటే మనీ ప్లాంట్ అనేది ఒకటే తెలుసు. మనీ ప్లాంట్ అనేది ఏంటంటే బొటానికల్, అందులో కలర్ ప్యాటర్న్స్, లీఫ్ ప్యాటర్న్, గోల్డ్, గ్రీన్, మార్బుల్ గ్రీన్ అని వెరిగేట. మీకు ఎక్కువ సేల్ అయ్యేది ఏంటి, ఏ టైప్ అవుతుంది? ఎక్కువ గోల్డ్ ఎక్కువ వెళ్తుందండి. గోల్డ్ ఎక్కువ వెళ్తుంది. గోల్డ్ ఎక్కువ వెళ్తుంది. ఓకే, కాకపోతే అందులో మార్బుల్ గ్రీన్ చాలా బాగుంటుంది. బాగుండడం అయితే మార్బుల్ క్వీన్ బాగుంటుంది, సేల్ అయ్యేది గోల్డ్. గోల్డ్. ఓకే, మామూలుగా మేము విన్నది ఏంటంటే పంటలలో వర్షాధార పంట అని, లేకపోతే మనం వాటర్ వేస్తే పండే పంట ఒకటి ఉంటుంది, వాటర్ లేకుండా పండే పంట ఒకటి ఉంటుంది, తక్కువ దిగుబడితో ఎక్కువ ఆదాయం కల్పించే ఉంటాయి. సో మొక్కల్లో కూడా అలాంటి వెరైటీస్ ఉంటాయా? ఉంటాయండి, ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఫ్రూట్ వెరైటీస్ వేసుకుంటారు కొంతమంది. ఇప్పుడు ఆవకాడో ఉంది, ఆవకాడో ఇప్పుడు లేటెస్ట్ కాస్ట్లీయెస్ట్ ఫ్రూట్. ఇప్పుడు తోట వేసుకున్నారు అనుకోండి, ఇప్పుడు ఎకరంలో తోట వేసుకుంటే లక్షల ఈల్డింగ్ అమౌంట్ మనం అవుట్పుట్ తీయచ్చు. అంటే తక్కువ 6 ఎకరంలో వేసుకుంటే ఇప్పుడు ఫ్రూట్ కాస్ట్లీ అవడం వల్ల అవుట్పుట్ ఎక్కువ వస్తుంది. ఓకే, అలాగే ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ ఉంది, మార్కెట్లో మినిమం 80 రూపీస్ 100 రూపీస్ ఉంది. అవును, అది టన్స్తో తీసుకుంటే భూమి తక్కువ ఉన్న అవుట్పుట్ ఎక్కువ తీయచ్చు. ఓకే, ఒక మొక్కకి ఎక్కువగా వస్తాయి. ఫ్రూట్ కూడా మార్కెట్ డిమాండింగ్. ఇంకోటి ఇప్పుడు మెకడమియా నట్టు ఉంది, అది ఇప్పుడు కేజీ దగ్గర దగ్గర ఒక మార్కెట్ లో 3500 ఉంది. ఇప్పుడు అలాంటివి ఏంటంటే మనకు 1/2 ఎకర్ 1 ఎకర్ ఉన్నప్పుడు ఏంటంటే ఇప్పుడు అదే 1 ఎకర్ లో మనం రైస్ పండిస్తే ఒక అవుట్పుట్ మనకి వస్తుంది, ఒక అంటే 2 లక్షలు రావచ్చు, 3 లక్షలు. అదే 1/2 ఎకర్ లో ఎలాంటి లేటెస్ట్ వెరైటీస్ వేస్తే 10 టైమ్స్ ఎక్కువ రావచ్చు. ఓకే, అలా డిఫరెన్స్. అంటే వాటర్ లేకుండా మనం ఈజీగా పెంచే మొక్క ఏమైనా ఉందా ఇక్కడ? వాటర్ లేకుండా అంటే ఎండ్ ఆఫ్ ద డే ఎప్పటికైనా వాటర్ అయితే వేయాలండి మొక్కలకి. కాకపోతే అందులో ఏంటంటే లో మెయింటెనెన్స్. ఒక ఇప్పుడు కొన్ని తరచుగా ఉండి మొక్కలు ఏంటంటే డైలీ పోయాల్సినవి ఉంటాయి. కొన్ని ఏంటంటే 4 to 5 days ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి అనుకో, 4 to 5 days పోస్తాం. తర్వాత ఇందులో వాటర్ ప్లాంట్స్ ఉంటాయి. ఎప్పుడు వాటర్ స్టాగ్నేషన్ ఏరియాస్ దగ్గర హెల్కోనియాస్, మామూలు పాండ్స్ దగ్గర అయితే లోటస్ వెరైటీస్ వేసుకుంటాం. అలాగే ఇందులో కూడా క్యాక్టస్ వెరైటీస్ ఉంటాయి, అవి వచ్చేప్పటికంటే 10 to 15 days కి. అలా ఏంటంటే ఇప్పుడు చాలా మంది ఏంటంటే లో మెయింటెనెన్స్, ఎక్కడికి పడితే అక్కడ టూర్స్ కి వెళ్తూ ఉంటారు, 1 week ఇంట్లో ఉంటారు. అలాంటప్పుడు అంటే లో మెయింటెనెన్స్ ప్లాంట్స్ పెట్టుకుంటే చనిపోవడానికి అవకాశం తక్కువ ఉంటుంది. మామూలుగా జనరల్ గా తులసి మొక్కలు కూడా ఉంటాయి కదా, ఎక్కువగా పూజ చేస్తుంటాం. మనం ఇండియన్ ట్రెడిషన్ ఏంటంటే తులసి మొక్క అనేసరికి పూజకి ఎక్కువ వాడుతూ ఉంటాం. తులసి మొక్కకు ఒక్కరోజు కూడా వాటర్ పోయకుండా ఉండలేం, పోయకుంటే అది కొంచెం బతకడం కష్టంగా ఉంటుంది. సో తులసి మొక్కలో కూడా వెరైటీస్ ఉంటాయి. ఉన్నాయండి, తులసి మొక్కలో కూడా కృష్ణ తులసి అని, విష్ణు తులసి అని, లక్ష్మీ తులసి అని వెరైటీస్ ఉన్నాయండి. మనం ఎందుకు లైఫ్ స్పాన్ తక్కువ ఉంటుందంటే మనం డైలీ ఎక్కువ వాటరింగ్ ఎక్కువ వేయడం వల్ల, మనం మార్నింగ్ పూజ చేసుకున్నప్పుడు వాటర్ ఎక్కువ పోస్తూ ఉంటాం. దానివల్ల ఓవర్ వాటరింగ్ వల్ల రూట్ రైపన్ అయిపోయి మొక్క డ్యామేజ్ అయిపోతుంది జనరల్గా తులసి మొక్కల లైఫ్ స్పాన్. మనం ఏంటంటే తులసి మొక్కలు కార్తీక మాసంలో కూడా చాలా ఎక్కువ పట్టుకెళ్తూ ఉంటారు పూజలని, ఏదని ఉసిరి చెట్టు కూడా ఎక్కువ పట్టుకెళ్తారు. మన హైదరాబాద్ లో దీపోత్సవం చేస్తారు కాబట్టి వాళ్ళకి కూడా మేము చాలా 5,000 మొక్కలు కూడా పంపించాం డొనేషన్ గా. అంటే ఆ సీజన్ లోనే ఎక్కువ వెళ్తాయండి, నార్మల్ సీజన్ లో కొంచెం స్లోగా ఉంటుంది. ఓకే, సో ఇన్ని మొక్కలను పండిస్తున్నారు. ఏదైనా సరే ఒక బిజినెస్ మనం స్టార్ట్ చేసామంటే లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. మరి ఈ నర్సరీలో లాభాల బాట ఎంత ఉంది, నష్టాల బాట ఎంత ఉంది? జనరల్ గా ఈ నర్సరీ ఫీల్డ్ ఏంటంటే మా గ్రాండ్ ఫాదర్ నుంచి రావడం, అంటే మా వరకు చెప్తున్నాను ఏంటంటే నష్టం
ఆల్రెడీ ప్లాట్ఫామ్ వేసి ఉంది కాబట్టి ఇది ఒక రొటేషన్గా వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఒక మొక్క తయారు చేస్తున్నామంటే అది 2 years పట్టొచ్చు, 3 years పట్టొచ్చు, 10 years పట్టొచ్చు. అంటే ఎప్పుడు సేల్ అవుతుందో మనకు తెలియదు. మనం ఏంటంటే కలెక్షన్ కోసం అన్ని వెరైటీస్ మనం ఇక్కడ గ్రో చేయాలి అనే ఉద్దేశంతో ఏంటంటే ఇక్కడ వ్యాస్ట్ వెరైటీస్ పెడతా ఉంటాం. సో దానివల్ల ఏంటంటే కొన్ని ఐటమ్స్ వెళ్తూ ఉంటాయి, కొన్ని వెళ్ళకుండా ఉంటాయి. సో దానివల్ల కొన్ని వచ్చి ఉంటాయి, దాంట్లో ఇన్కమ్ వస్తుంది. కొన్ని ఏంటంటే డెడ్ స్టాక్గా ఉండిపోతాయి, ఇన్కమ్ రాదు. ఏంటంటే ఇది ఏంటంటే ప్లాంట్స్, ఇప్పుడు మీరు వచ్చారు అనుకో, మీకు ఏ మొక్కలు నచ్చుతాయో మాకు తెలియదు, కానీ కొన్ని ఐటమ్స్ ఎక్కువగా రెగ్యులర్ ల్యాండ్స్కేపింగ్ ఏ వెళ్తాయో అవి ఒక అనుభవం వల్ల అవి పెట్టుకుంటూ ఉంటాం. ఇంకా కలెక్షన్ కోసం చాలా వెరైటీస్ పెట్టుకుని ప్రొడక్షన్, ఇప్పుడు కొత్త కొత్త వెరైటీస్ మీరు ఇందాక చెప్పినట్టు ఫ్రూట్ వెరైటీస్లో కానీ ఆర్నమెంటల్లో ఫ్లవరింగ్ వెరైటీస్ కానీ ప్రొడక్షన్ చేస్తాం. అదేంటంటే మార్కెట్లోకి వెళ్ళడానికి ఇంకా ఒక 2-3-4 years పట్టేస్తుంది. దానివల్ల ఏంటంటే అప్పటి వరకు మేము దాన్ని ఏంటి అలా బేర్ చేస్తూ ఉంటాం, ఇన్వెస్ట్మెంట్ పెడతా ఉంటాం. ఒక్కొక్కసారి అది మార్కెట్కి వెళ్ళకపోవచ్చు, క్లిక్ అవ్వదని. సో అలాగేంటంటే లాస్ ఉంటుంది, ప్రొడక్షన్ రెండు అలా బ్యాలెన్స్ అయిపోతా రొటేషన్ అవుతూ ఉంటుంది. ఓకే, ఎక్కువగా మీకు లాభాన్ని తెచ్చిపెట్టిన మొక్క ఏమంటారు? అంటే బిజినెస్ అనొచ్చు, అంటే ఎక్కువ ల్యాండ్స్కేపింగ్ వెరైటీస్ వెళ్తాయి. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏదైనా హోటల్స్ కానీ లేకపోతే ఇప్పుడు వెంచర్స్ కి వెళ్ళే మొక్కలు కానీ, నెక్స్ట్ ఫ్రూట్స్ వచ్చి మామూలుగా తోటలు వేస్తారు, ఒక 10 acres 5 acres మ్యాంగో చెట్లు తోటలు వేస్తారు. అలా మ్యాంగోనే కాదు, వెరైటీస్ బట్టి అలాగా. ఇప్పుడు టామరిండ్ కానీ అలా తోటలు వేసినప్పుడు ఏంటంటే టామరిండ్ కూడా స్పెషల్ గా ఉంటుందా? టామరిండ్ చాలా ఎక్కువ, అంటే మనం మహారాష్ట్ర సైడ్ ఎక్కువ వేస్తారు మేడం టామరిండ్. ఎందుకంటే కొన్ని ఇంత వెనకటి కాలం ఫ్రూట్స్ ఎక్కువ వేసేవారు అంటే వాటి నుంచి ఈల్డింగ్ వచ్చి పక్షులు తింటాయని, ఇప్పుడు ఆక్సిజన్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తే లైఫ్ స్పాన్ ఎక్కువ ఉంటుంది. వాటికి ఇప్పుడు ఆర్నమెంట్లు వేస్తున్నారు. ఆర్నమెంట్లో ఏంటంటే ఫ్లవరింగ్ వస్తుంది. ఇన్ రిటర్న్ మనం ఏంటంటే నేచర్ లో ఉన్న పక్షులకి దానికి మనం ఇండైరెక్ట్ ఫీడింగ్ ఏమి ఇవ్వలేము. ఫ్రూట్స్ అన్ని ఎక్కువ శాంప్లింగ్స్ వేస్తూ ఉంటే వేప చెట్టు నుంచి కానీ, తర్వాత వెరైటీస్ జామ చెట్లు కానీ నుంచి ప్రతిదీ మన ప్రకృతిలో దొరికే ప్రతి మొక్క ఇక్కడ ఉంటుంది. ప్రకృతి ప్రేమికులను రమ్మని ఆహ్వానించే ఇలాంటి పూలవనాలతో పాటు ఈ గోదావరి జిల్లాలో ఎన్నో ప్రకృతి రమణీయమైనటువంటి ప్రదేశాలు ఉన్నాయి. అలాగే ఎన్నో క్షేత్రాలు కూడా కొలువై ఉన్నాయి. ఇటువంటి ప్రదేశాలన్నిటినీ సౌకర్యవంతంగా ఆనందంగా వీక్షించాలి అన్నా, ప్రయాణించాలి అన్నా మొదటగా కన్సల్ట్ అవ్వాల్సింది RL టూర్స్ అండ్ ట్రావెల్స్ని. వారిని సంప్రదించవలసిన నంబర్స్ డిస్క్రిప్షన్లో మరియు స్క్రీన్ మీద ఉంటాయి. వాటిని చూసి వారిని కన్సల్ట్ అయ్యి మీ ప్రయాణాన్ని ఎంతో సౌకర్యవంతంగా చేసుకోండి.